రంగయ్య అయ్యా ఇట్రా. ఏమైంది? అందరూ పరిగెడుతున్నారు. కంసలి బ్రహ్మయ్య చచ్చిపోయాడంటయ్యా. ఏమైంది? బ్రహ్మయ్యని పావు కరిసిందంట. ఇదిగో పిన్ని, కంసాలు బ్రహ్మయ్యని పావు కాటేసిందంట. ఏమయ్యో, కంసాలయని చనిపోయాడంట. ఈ కడియం రోల్డ్ గోల్డ్ తయారు చేయాలి. ఎలా జరిగింది? తెలీదండి. ఈయనకి అనారోగ్యం ఏమైనా ఉందా? ఇది అనారోగ్యంతో జరిగింది కాదు, పాము కాటు. అదిగో ఒళ్ళంతా నీలంగా మారిపోయింది. ఇంట్లో ఉండాల్సిన మనిషి ఊరి బయటికి ఎందుకు వచ్చాడు? ఏదో చేయకూడని పని చేయడానికి వచ్చుంటాడు బావా. అందుకే చచ్చాడు. రక్షించండి, కాపాడండి అని రాత్రి నేను విన్నానయ్యా. ఆ కాకలేసింది ఇతనే అనుకుంటా. పౌర్ణమి రోజు చీకటి పడ్డాక ఎవరూ బయటికి రాకూడదు. వచ్చినందుకు ఏదో ఒక శక్తి చంపేసి ఉంటుంది. ఎందుకు చచ్చిపోయాడో, ఎలా చచ్చిపోయాడో తర్వాత ఆలోచిద్దాం. అతని అంత్యక్రియలకు ఏర్పాటు చేయండి. వీరభద్రం, అబ్బా దానికి కావలసిన డబ్బు ఏర్పాటు చేయండి. అలాగే బాబా, మీరు బయలుదేరండి. దీని మీద పాము బొమ్మ చూస్తుంటే ఇది మామూలు కడియంలో అనిపించట్లేదమ్మా. క్షుద్ర శక్తుల నుంచి కాపాడడానికి తయారు చేసిన కడియంలా ఉంది. అరే భైరవి, డూప్లికేట్ కడియంతో నిధి సమస్య తీరిపోయింది అనుకున్నాం. అభి క్యా కర్తే తుమ్? అసలు ఇలా జరుగుతుందనుకోలేదు. మా ఇంట్లో వాళ్ళకి దొరికిపోయేలా ఉన్నాను. భైరవి, వస్తున్నా నాన్న. చలో. అమ్మమ్మ, మామయ్య వచ్చేస్తారులే, నువ్వేం బాధపడకు. వస్తాడు కదా. ఈ ఫోన్ అసలు కలవట్లేదేంటి? అమ్మగారు టాబ్లెట్ వేసుకోండి. నా కొడుకు ఏమయ్యాడోనని నేను టెన్షన్ పడుతుంటే నిమిషానికోసారి వచ్చి మందులు వేసుకోమంటావా? బుద్ధుందా నీకు? ఊరికే ఎందుకు టెన్షన్ పడతావు? వాడికి ఏమవుతుంది? ఇంతవరకు ఇంటికి రాలేదు. ఏమయ్యాడో, ఎందుకు రాలేదో తెలీదు. ఫోన్ కూడా పనిచేయట్లేదు. టెన్షన్ పడకుండా ఎలా ఉండమంటారండి? ఏమైందో వాడికి? ఈ ఇంటి పెద్దేదో యుద్ధానికి వెళ్ళినట్టు అలా బాధపడిపోతావేంటోదినా? దారి మర్చిపోవడానికి, ఇల్లు మర్చిపోవడానికి వాడేం చిన్నపిల్లాడు కాదు కదా. ఏ పార్టీకో వెళ్ళుంటాడు. అయినా ఈ రోజుల్లో పార్టీలంటే తాగటం తిరగటమే కదా. మనం ఫోనులు చేస్తామని తెలిసే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుంటాడు. మత్తు దిగాక, ఇల్లు గుర్తొచ్చాక ఇంటికొస్తాడు. ఆ మాత్రం దానికి నువ్విలా భయపడిపోవడం దేనికొదినా? నోర్మయ్, తాగి తందనాలటానికి
నా కొడుకు ఏమన్నా జులై వాడనుకున్నావా? నా కొడుకు బుద్ధిమంతుడు. నేనంటే వాడికి ప్రాణం. ఎవరికి ఫోన్ చేయకపోయినా నాకు చేస్తాడు. వాడి అమ్మకు కూడా ఫోన్ చేయలేదంటే ఏదైనా ప్రమాదం జరిగిందేమోనని నేను కంగారు పడుతుంటే పార్టీలు మందు అంటూ నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? ఒకటి అనటం ఎందుకు, 4 అనిపించుకోవడం ఎందుకని ఊరికే అంటారా? అయినా నా సొంత విషయం ఏమైనా మాట్లాడుతున్నానా? ఈ ఇంటి గురించే కదా మాట్లాడుతున్నాను. ఎవరికి ఏం చెప్పినా అర్థం చేసుకోరు. అంతా నా కర్మ. ఏంటమ్మా అనవసరంగా కంగారు పడుతున్నావు? వాడికేం కాదు. సలహా ఇస్తున్నావా, ఓదారుస్తున్నావా? అసలు ఇదంతా నీ వల్లే. ఆ ల్యాప్టాప్ ఏదో ఇంకొకటి కొనుక్కుంటే పోయేది. దాని గురించి నువ్వన్ని కేకలేయబట్టే ఉన్న పలంగా బయలుదేరి వెళ్ళాడు. వాడి దగ్గర నుంచి ఒక్క ఫోన్ కూడా రాలేదంటే ఏం జరిగిందనుకోవాలి? వెళ్ళేటప్పుడు అపశకునం ఒకటి గుమ్మడికాయ పడింది. వెళ్ళకురా అంటే వినిపించుకోకుండానే వెళ్ళాడు. ఏదో జరగకూడదే జరుగుంటుందని నాకు అనిపిస్తుందమ్మా. అమ్మా ఏడవకు. వాడికేం కాదని చెప్తున్నానా? అమ్మకి టాబ్లెట్స్ ఇచ్చావా? ఇచ్చానండి, వేసుకోలేదు. ఏంటమ్మా? వాడొచ్చే వరకు ఏ మందులు వద్దు, మాత్రలు వద్దు, ఏమీ వద్దు. టాబ్లెట్స్ వేసుకోకపోతే బీపీ పెరిగిపోతుంది. వాడొచ్చి నిన్ను చూసి బాధపడతాడు. అర్జున్ బాధపడకూడదు అంటే నువ్వు మందులు వేసుకోవాలి. అమ్మా ఏడవకు. దుర్గా, టాబ్లెట్స్ ఇవ్వ, వేసుకుంటాను. భైరవి, ఎవరి కోసం చూస్తున్నారు? అదేం లేదు నాన్న. ఆగు. ఏంటి సరాసరి లోపలికి వచ్చేస్తున్నావు? శవం దగ్గరికి వెళ్ళొచ్చిన వాళ్ళకి చావు మైల ఉంటుంది. ఇంట్లోకి వెళ్ళకూడదు. వెళ్ళి స్నానం చేసిరా. వీరభద్రం, బావా ఆ ఏర్పాట్లు చూడు. ఏమయ్యా, బయటికి వెళ్ళి వచ్చాక స్నానం చేసి రావాలని చిన్న విషయం కూడా తెలీదా? చదువుకున్న వాళ్ళకి పుస్తకాల్లో ఉన్న విషయాలు తప్ప ఇంకేం తెలుస్తాయండి? చదువుకున్న వాళ్ళకి అన్ని విషయాలు తెలియాలని రూల్ ఏం లేదండి. అబ్బో, అమ్మాయిలకి సైట్ కొట్టడాలు, లవ్ చేయడాలు ఇవన్నీ మాత్రం బాగా తెలుసు. తెలియనప్పుడు అడిగి తెలుసుకోవాలి కదా. అరే, పెద్దవాళ్ళంటే ఏదో అనుకోవచ్చు, నువ్వు కూడా ఏంట్రా? వయసుకి చిన్నవాణ్ణైనా ఈ ఇంటి వారసుణ్ణి. మా తాతయ్య తర్వాత రేపు కాబోయే ఊరి పెద్దని. ఇప్పుడు నీకే చెప్పలేకపోతే రేపు ఊర్లో వాళ్ళందరికి ఎలా చెప్పగలను? అంటే స్నానం చేస్తే మార్చుకోవడానికి నా దగ్గర బట్టలు లేవండి. లేకపోతే నా కొడుకు బట్టలు ఇస్తానయ్యా. వెళ్ళి స్నానం చేసిరా. నాకు ఇంకొకరి బట్టలు వేసుకోవడం అలవాట్లేదండి. చూడు బాబు, ఇంకొకరి బట్టలు వేసుకోవడం ఇష్టం లేకపోతే స్నానం చేశాక నీ బట్టల మీద పసుపు నీళ్ళు చల్లి అవే వేసుకో. అమ్మా భైరవి, ఈ బాబుకి పెరటికి దారి చూపించమ్మా. నాకు చెప్తుందేంటి? ఈ బామ్మకి అసలు బుద్ధి లేదు. ఈ మాత్రం దానికి భైరవ్ ఎందుకు వస్తాయా? నేను చూపిస్తాలే. ఏమయ్యా రా. నీకెందుకురా ఆ శ్రమ? అమ్మాయి ఉంది కదా. అలా నిలబడ్డావే, పదా. అమ్మా భైరవి, రామ్మా. వీడేంటి ఇలా బుక్ చేశాడు? భైరవి, ఈ అబ్బాయికి పెరటికి దారి చూపించు. అలాగే బామ్మ. సార్ రండి. మీ ల్యాప్టాప్తో నాకెన్ని కష్టాలు వస్తాయి అనుకోలేదండి. సార్ రండి. వెళ్ళు. ఏంటి బామ్మ వాళ్ళిద్దరిని పంపించావు? వాళ్ళ విషయం తెలుసుకోవాలంటే ఇలాంటి చిన్న చిట్కా వాడాలిరా. వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది కదా, అది మనం తెలుసుకోవాలి కదా. ఓహో, నువ్వెళ్ళి ఆ విషయం ఏంటో చూసి వాళ్ళని ఒక గంట కనిపెట్టి నువ్వు వచ్చి నాకు చెప్పాలి. సరే బామ్మ. సరేనా? వెళ్ళు, జాగ్రత్త. ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది.
ఫోన్ స్విచ్ ఆఫ్ లో పెట్టాడేంటి వీడు? బావా ఉమ్, నిన్ను కలవడానికి పంతులు గారు వచ్చారు. నమస్కారం కృష్ణనాయుడు గారు. నమస్కారం పంతులు గారు. నమస్కారం. కూర్చోండి. నమస్కారం స్వామి. నమస్కారం అమ్మా. కాఫీ తెమ్మంటారా? ఏం వద్దమ్మా, పౌర్ణమి రోజులు కదా, పగలంతా ఉపవాస దీక్ష చేస్తున్నాను. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఏంటి పంతులు గారు ఇలా వచ్చారు? ఏదైనా విశేషమా? మీకు ఒక ముఖ్యమైన విషయం చెబుదామని వచ్చానండి. గ్రహకూటమి తమ తమ కక్షల్లో సంచరించకుండా రాహుకేతువుల ప్రభావంతో వక్రగతిని పయనిస్తున్నాయి. దీని వలన చాలా అనర్థాలు జరిగే ప్రమాదం ఉంది. ఈరోజు అకాల మరణం చెందిన ఆ బ్రహ్మాజీ చావు కూడా గ్రహస్థితి వల్ల జరిగిందే అన్నది నా అనుమానం. అదే అయ్యుంటుందన్నయ్య. రాహుకేతువుల ప్రభావం అంటేనే చాలా ప్రమాదం. ఒక చోట నుంచోలేము, కూర్చోలేము, వణికించేస్తాయి. నువ్వాగమ్మా. ఈ గ్రహదోషం పోవడానికి ప్రత్యేక పూజలు ఏమైనా చేయమంటారా? నా లెక్క ప్రకారం రాహుకేతువుల ప్రభావం 3-4 రోజుల కన్నా ఎక్కువగా ఉండకపోవచ్చు. అందుకని ఈ పౌర్ణమి రోజులు పోయే వరకు ఈ ఊరిలోకి ఎవరూ కొత్తవాళ్లు రావడం గాని, ఈ ఊరిలో ఉన్నవాళ్ళెవరూ ఊరి పొలిమేర దాటి వెళ్లడం గాని చెయ్యకూడదు. అంటే ఎవరైనా అతిథులు అలాంటి వాళ్ళు? ఊరివాళ్లు మాత్రమే కాదండి, ఎవరింటికి వచ్చిన అతిథులైనా, చుట్టాలైనా, బంధువులైనా, స్నేహితులైనా ఎవరైనా సరే వెళ్ళకపోవడమే మంచిది. స్థానచలనం లేకుండా ఉంటే అరిష్టాలు జరిగే ప్రమాదం ఉండదు. పంతులు గారు, ఇది ప్రతి ఏడాది ఉండేదే కదా, ఈ సంవత్సరమే అన్నట్టు చెప్తారేంటి? పున్నమి రోజున బయటకు రాకూడదన్నది అనాదిగా ఉన్న ఆచారం. ఇప్పుడు కొత్తగా గ్రహాలు రాసులు అంటారేంటండి? నా అంచనా ప్రకారమే అంటున్నాను నైనా. కానీ ఈ సంవత్సరం ప్రభావం ఎక్కువగా ఉంది. నా బాధ్యతగా నాయుడు గారికి చెప్పాలి కాబట్టి చెబుతున్నాను. ఏంటి పంతులు గారు మీరు ఎన్నిసార్లు చెప్పా? బావా, పంతులు గారు చెప్పినట్టు బయట ఊరి వాళ్ళు మన ఊరికి గాని, మన ఊరి వాళ్ళు బయట ఊళ్ళకి గాని ప్రయాణాలు చేయకూడదని చాటింపేయించు. అలాగే బావా, నేను ఏర్పాటు చేస్తాను. వెళ్ళొస్తానండి. నమస్కారం. మంచిది. నేను వెళ్ళొస్తానండి. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఇప్పుడే పూజారి గారు చెప్పారు కదా, నువ్వు వినలేదా? లేదండి. ఈ 5 రోజులు నువ్వు ఇక్కడే ఉండాలి. వాట్? అదేంటి సార్, నాతో జోక్ చేస్తున్నారా? ఏంటయ్యా, నీతో పరాచకాలు ఆడడానికి నువ్వేమన్నా మా పుట్టోడుగా బంధువుగా? ఈ పౌర్ణమి 5 రోజులు ఈ ఊరు వదిలి వెళ్ళకూడదు. వెళితే చాలా ప్రమాదం. పౌర్ణమి తర్వాత వెళదుగానిలే. ఏంటి సార్, వెళ్తే ప్రమాదం అంటున్నారు, ఉంటే క్షేమం అంటున్నారు. నాకేం అర్థం కావట్లేదు. ఆయన వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఈ ఊరి వాళ్ళంతా అదో టైప్లో ఉన్నారంటే. ఏమా, మా ఊరి గురించి మాట్లాడే హక్కు గాని అధికారం గాని నీకు లేదు. లేనప్పుడు నన్ను పంపించవచ్చు కదా సార్. అక్కడ నేను వెళ్ళకపోతే నా బిజినెస్కి పెద్ద లాస్ వస్తుంది సార్. ఈ ల్యాప్టాప్లోనే అన్నీ ఉన్నాయి. ఇది మా ఊరి ఆచారం. దాన్ని డబ్బుతో గాని కాలంతో గాని లెక్కించకూడదు. ఇది చాలా అన్యాయం అండి. నేనేం మీ చుట్టాన్ని, బంధువుని కాదు, కనీసం మీ ఊరివాణ్ణి కూడా కాదు. ఇటువంటి కట్టుబాట్లు, సంప్రదాయాలు ఏవైనా ఉంటే మీ బంధువులు, మీ ఇంట్లో వాళ్ళు, మీ ఊరి వాళ్ళు పాటించాలి. కానీ ఏ సంబంధం లేని నా మీద ఇవన్నీ రుద్దడం ఏంటండి? నాకు అర్థం కావట్లేదు. నువ్వు మాకు, మేము నీకు ఏమీ కాకపోవచ్చు, కానీ నువ్వు ప్రస్తుతం ఉన్నది మా ఊర్లో, మా ఇంట్లో. మా మాట వినాల్సిన బాధ్యత నీకుంది. చూడండి సార్, మీరు ఈ ఊరికి బొబ్బిలి బ్రహ్మన్న, పెదరాయి లాంటి వారు కావచ్చు. మీ సలహాలు, తీర్పులు మీ వాళ్ళకి, ఈ ఊరి వాళ్ళకి చెప్తే బాగుంటుంది. నా మీద మీరు అధికారం చెలాయించడం ఏంటండి? సార్, మీకు మీ పద్ధతులు ఎంత ముఖ్యమో నాకు మా ఇల్లు, మా వాళ్ళు అంతే ముఖ్యం. నేను వెళ్తున్నాను. బాయ్.
ఆగో, నా పెద్దరికాన్ని గౌరవిస్తే మంచిది. ప్రశ్నిస్తే ఊరి పెద్దగా మా అధికారాన్ని ఉపయోగించాల్సి వస్తుంది. అదే జరిగితే ఊరి పొలిమెర కాదు కదా, ఈ గుమ్మం కూడా దాటి వెళ్ళలేము. మా ఇంటికి ఒకతను వచ్చాడు. నువ్వొకసారి వచ్చి అతన్ని చూసి వెళ్ళు. వీరభద్రం, నువ్వెళ్ళా చాటింపు సంగతి చూడు. అలాగే బావ. అమ్మా, అతను ఇక్కడే ఉంటాడు, ఉండడానికి ఏర్పాటు చూడండి. అలాగేరా. అవును, వెనకున్నది ఎవరా అబ్బాయి? అతనెవరో నాకేం తెలుస్తుంది? బామ్మగారు, మీరైనా కాస్త చెప్పొచ్చు కదా. 4 రోజులు ఇక్కడుంటే పోయేదేముందబ్బాయి? పోయేదేందమ్మా పోయేది? ముక్కు మొహం తెలియనట్టు పట్టుకొని 3 రోజులుండు 4 రోజులుండు అంటావు. పర్మనెంట్ గా తిష్ట వేస్తాడు ఇక్కడే. పోనీ రాదు. ఏంటి నువ్వు? అదేంటి పిన్ని గారు, ఇందాక రాహుకేతువుల ప్రభావం ప్రమాదమన్నారు, ఇప్పుడు మీరే వెళ్ళమంటున్నారు? అంటే ఇందాక రాహుకేతువుల గురించి పూర్తిగా తెలియదమ్మా. నాకేం తెలుసు ఆ రాహుకేతువులు ఇక్కడే ఉంటాయని? నువ్వు ఆగు జలజ. చూడు బాబు, పౌర్ణమి రోజు ఊరు దాటి వెళితే అనుకోని అరిష్టాలు జరిగే ప్రమాదం ఉంది. అలా జరగకూడదని నిన్ను వెళ్ళొద్దు అంటున్నావు. బామ్మ చెప్పింది టీకే, నువ్వు ఇక్కడ ఉండు. హే ఏంటి నువ్వు? చూడు జరీనా, వాడు లైన్ వేస్తున్నాడు. ఇప్పుడు టైం కలిసొచ్చిందని ఆనందిస్తున్నాడు. బయటికి బాగా నటిస్తున్నాడు. అయితే ఇవ్వద్దు. అది ఆంటీ చెప్పిందే కరెక్ట్. ఇతనికి ఇడి నుంచి బయటికి పంపించండి. ఏయ్ నిధి, బయటికి పో. థ్యాంక్ యూ. ఇదిగో అమ్మాయి, మా ఊరి ఆచారాలు పద్ధతుల గురించి నీకు పూర్తిగా తెలియదు. నువ్వు కాసేపు ఉండు. చూడు బాబు, మీ పట్నం వాళ్ళకి పల్లెటూరి అందాల్ని, పల్లెటూరి వాళ్ళ అభిమానాన్ని చూసే అదృష్టం ఉండదు. అయ్యో, నేను ఆ అదృష్టం ఈ రూపంలో వచ్చిందనుకో. మీ పిచ్చి నమ్మకాలకి, అహంకారానికి అదృష్టం, అభిమానం అని పేరు పెడుతున్నారా? పౌర్ణమి 5వ రోజున మా ఊర్లో పెద్ద జాతర జరుగుతుంది. నాకు తెలిసి నువ్వెప్పుడు అలాంటివి చూసుండవు. చూద్దు గాని ఇక్కడే ఉండు. అది కాదు బామ్మ. నువ్వు ఇంకేం మాట్లాడకు బాబు, ఇక్కడ ఉంటున్నావు అంతే. కౌసల్య, పదమ్మా వంట చేద్దాం. అలాగే బామ్మ. జలజ, నువ్వెందుకు ఇక్కడ? నాతో రా. బామ్మ, ఇంకేం చెప్పకు. ఈ ఫ్యామిలీ గురించి ముందే తెలుసుంటే ఈ ఊర్లో అడుగు పెట్టేవాడినే కాదు. ఊరి పంచాయతీలో కొరడా దెబ్బలు తినకుండా 4 రోజులు మా బామ్మ వదనల చేతి వంట తినే అదృష్టం దక్కినందుకు సంతోషించు. తాతయ్య నిర్ణయం వీళ్ళిద్దరికి బాగా కలిసొచ్చినట్టుంది. ఒకరికొకరు తెలియనట్టు ఏం నటిస్తున్నారా బాబు? వీళ్ళను ఒక కంట కనిపెట్టాల్సిందే. అదరగొట్టేశావు. ఏంట్రా పర్ఫార్మెన్స్? పర్ఫార్మెన్సా? అత్త, నువ్వు కూడా ఆల్ ది బెస్ట్. అసలు ఇంట్లో ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఏం అర్థం కావట్లేదు. ఓహో, ఒకటి మాత్రం బాగా అర్థమైందండి. 5 రోజుల వరకు నేను ఇక్కడే ఉంటున్నాను. చూసావా, ఇక్కడ ఉండడం ఇష్టం లేనట్టు ఎంత బిల్డప్ ఇస్తున్నాడో. చెప్తా. ఏమని చెప్తావు? వాడికి ఇక్కడే ఉండమని చెప్తావా? వాడే ఇక్కడ ఉంటున్నాడు కదా. రా. అమ్మా, ఏంటే? ఏంటమ్మా ఎప్పుడు ఏది మాట్లాడినా నా నోరు మూయిస్తూ ఉంటావు? ఏమిటే నీ గోల? కృష్ణమనాయుడు ఏ నిర్ణయం తీసుకున్నా సరిగ్గానే తీసుకుంటాడు. ఆ అబ్బాయి ఇక్కడే ఉంటాడు. అది సరే కానీ ఆ అబ్బాయిని ఇలా ఇంట్లో ఉంచుకోవటం కరెక్ట్ కాదమ్మా. ఊళ్ళో మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారుగా.
వాళ్ళలో ఎవరో ఒకళ్ళ ఇంటికి పంపిస్తే అక్కడే ఉంటాడు. మన ఇంటికొచ్చిన వాళ్ళని మరొకరింటికి పంపించడం ఏం బాగుంటుంది పిన్ని? నువ్వన్నది నిజమే, కానీ రోజులు బాలేవంటున్నానమ్మా. ఏమైంది ఇప్పుడు? భైరవి పెళ్ళిడికొచ్చిన పిల్ల కదా, దాంతోపాటు మరో 2 అమ్మాయిలున్నారు. మగవాళ్ల బుద్ధులు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేం కదమ్మా. మన బంగారం మంచిదైతే సరిపోదే, చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఉపయోగం ఏముంది? నేరాలు ఘోరాలు చెప్పిరావు కదే. చూడు, మన ఆలోచనలు బాగుంటే ఎదుటి వాళ్ళ గురించి కూడా మంచిగానే ఆలోచించగలుగుతాం. నీకెందుకు వచ్చిందా అనుమానం? ఆ అబ్బాయి చెడ్డవాడని నేనేం చెప్పలేదు కదమ్మా. మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది కదా అంటున్నా. ఇలాంటి సలహాలు నేను అడిగినప్పుడు చెబుదూ గాని. నీ పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టి వెళ్ళి నీ పని చూసుకో. వెళ్ళు. ఇది నా ఇల్లు అనుకునే చెప్పాను, మీరు నన్ను ఇంకా పరాయిదాలని చూస్తున్నారు. అసలు నువ్వేమమ్మవే? ఏంటో నన్నెవ్వరూ అర్థం చేసుకోరు ఈ ఇంట్లో. ఇదిగో, ఏంటి అలా చూస్తున్నావు? అది చిన్నప్పటి నుంచి ఎప్పుడు అలాగే మాట్లాడుతుంది. నువ్వు కూరగాయలు తరుగు. పాము పాము పాము. నో నో నో. అర్జున్కి రెగ్యులర్గా పాము కలలో కనిపిస్తుందంటే వాడికేదో ప్రమాదం ఉందని అమ్మ భయపడుతుంది. ఇప్పుడు ఆ కల నాకొచ్చిందంటే అమ్మ భయం నిజం కాబోతుందా? అమ్మకి అర్జున్కి ఏమైనా ప్రమాదం జరగబోతుందా? హలో, టీమ్ 27 ఫార్మసీ ఎండి శాన్విని మాట్లాడుతున్నాను. నమస్తే మేడం, చెప్పండి. మీరు నాకు ఫేవర్ చేసి పెట్టాలండి. చెప్పండి మేడం. మా బ్రదర్ అర్జున్ ఫోన్ నిన్నటి నుంచి స్విచ్ ఆఫ్ వస్తుందండి. ఆ నంబర్ని బట్టి వాడెక్కడున్నాడో మీరు ట్రేస్ చేయాలి. అంటే మిస్సింగ్ కేసు ఫైల్ చేయమంటారండి? కేసు అవసరం లేదండి, అర్జెంట్ పని మీద వెళ్ళాడు. ఎక్కడున్నాడనేది మాత్రం తెలిస్తే చాలు.